హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇక్కడ దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు మనం నోట్బుక్స్ క్రియేట్ చేసినప్పుడు స్టాండర్డ్ చేసినాం, లైక్ ఇన్ఫరెన్స్ చేసినాం, ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మనం అయితే ప్రాక్టికల్గా ట్రై చేస్తాం. ఓకే ఓకే నేను ఒక నోట్బుక్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో నోట్బుక్ పేరు ఏదో ఇద్దాం, లోడ్ అవుతుందా. లెట్స్ వెయిట్ ఫస్ట్. సో పేరు అవుతుందా, సేల్స్ అండర్స్కోర్. ఓకే, ఇక్కడ ఒక నోట్బుక్ అనేది క్రియేట్ చేశాను, దాని పేరు వచ్చేసరికి సేల్స్ అండర్స్కోర్ 1. అండ్ ఇక్కడ మనకి రెండు రకాల సెషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్టాండర్డ్ సెషన్, రెండోది హై కంకరెన్సీ సెషన్. సో మనకి డీటెయిల్గా డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది అనమాట. అంటే స్టాండర్డ్ సెషన్ ఏంటి, హై కంకరెన్సీ సెషన్ ఏంటి అనేది, ఎందుకు వాడాలి ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా డాక్యుమెంటేషన్ అయితే ఒకసారి చూడండి. బట్ నేనైతే ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, నేను ఇక్కడ ఒక జస్ట్ ఒక చిన్న కోడ్ రాస్తాను. ఇది పెద్ద కోడ్ ఏం కాదు, జస్ట్ సో ప్రింట్ సో ఐడి సో ఓకే. సో ఇక్కడ నేను ఒక కోడ్ అనేది రాయడం జరిగింది. ఇప్పుడు ఇది రన్ చేయండి. సో బై డిఫాల్ట్ మనకి స్టాండర్డ్ సెషన్ ఉంటుంది అనమాట. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. లోడ్ అవుతుంది, చూడొచ్చు ఇక్కడ. సో స్టార్టింగ్ సెషన్. సో మీరు ఎప్పుడైనా సరే ఒక నోట్బుక్ అనేది రన్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాతే మీకు ఆ నోట్బుక్ లో ఎన్ని సెల్స్ ఉంటే అన్ని సెల్స్ కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మనకైతే ఇక్కడ అవుట్పుట్ వచ్చింది సెషన్ రెడీ, అలానే అవుట్పుట్ కూడా వచ్చింది. సో ఇదే వచ్చింది స్టాండర్డ్ సెషన్ అనమాట. సో మీరు ఇక్కడ ఏదైతే సెషన్ క్రియేట్ అయిందో దానికి డీటెయిల్స్ అనేది మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు. సో ఇది సెషన్ ఐడి. ఓకే, ప్రతి సెషన్కి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. అలానే రన్ టైమ్ వర్షన్, కొలాబరేషన్స్, సెషన్ జాయిన్, ఇలా మనకి డీటెయిల్స్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఫస్ట్ గుడ్. ఇప్పుడు ఇంకొక నోట్బుక్ క్రియేట్ చేస్తాను. సో ఇదంతా కూడా ప్రాక్టికల్ గా మీకు చూపించిన కోసమే అనమాట. సో మైట్ ఫీల్ బో దొరుకుతుంది. సో దీనికి కూడా సేల్స్ అండర్స్కోర్ ఇలా ఒక పేరు ఇస్తాను అనమాట. సేమ్. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ కూడా కొంత కోడ్ రాస్తున్నాయి. ఈఎంపై సంథింగ్ అండ్ ఈఎంపీ నేమ్ ఇస్ ఈక్వల్. సో రమేష్. సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ కోడ్ రాస్తున్నాం ఏంటి బాబు అనుకోవచ్చు. బట్ మీకు తెలిస్తే ఒక 5 minutes అయితే వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా ఇది కూడా నేను స్టాండర్డ్ చేసిన రన్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో ఆల్రెడీ మనకి సెషన్ అనేది క్రియేట్ అయింది. అండ్ చూడొచ్చు మీకు ఎక్స్పైరీ అనేది బై డిఫాల్ట్ సెషన్ అనేది 20 minutes అనమాట. సో ఐడియల్ టైం అంటే మనం ఏం చేయకుండా ఉంటే 20 minutes లో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ రన్ అవుతా ఉంటే కంటిన్యూషన్ ఉంటుంది, లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మీరు సెషన్ అనేది స్టాండర్డ్ సెషన్. సో సెషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా చూడొచ్చు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది సెషన్ ఐడి చూడండి. సో నేను కాపీ చేస్తున్నాను, ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటాను. తీసుకుందాం. సో ఇది వచ్చేసరికి సో సేల్స్ అండర్స్కోర్ 1. ఓకే, ఇది నోట్బుక్ యొక్క సెషన్ అనమాట. అండర్స్కోర్ కదా. ఓకే, సో ఇది వచ్చేసరికి చూడండి సేల్స్ అండర్స్కోర్ 2 నోట్బుక్ సెషన్ అనమాట. ఓకే ఓకే, సేల్స్ అండర్స్కోర్ 2. అలానే మీరు కావాలంటే ఇంకొక నోట్బుక్ క్రియేట్ చేసినా సరే. సో ఇక్కడ కూడా మన నోట్బుక్స్ ఫుల్ చేద్దాం. ఓకే, లెట్స్ వెయిట్.
నోట్బుక్. సో మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఎన్ని క్రియేట్ చేస్తున్నాను ఏంటని ఒక 2-3 minutes లో. అంటే స్టాండర్డ్ సెషన్కి వాటి యొక్క సెషన్ ఐడి, అలానే హై కంకరెన్స్ సెషన్ క్రియేట్ చేసినప్పుడు ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అని మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా ఒక పేరు అనేది మారుస్తాను, sales_3. అండ్ ఇక్కడ కూడా కొంత కోడ్ రాస్తాం. సారీ, జస్ట్ ఇందాక ఏదైతే రాసాం EMPID Rajesh. Okay. So print EMPID and print. సో print EMP name. ఓకే, ఇక్కడ కూడా నేనైతే స్టాండర్డ్ సెషన్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. గుర్తుంచుకోండి, ఇది ఒక సెషన్ ఐడి, అంటే ఈ నోట్బుక్ రన్ చేసినప్పుడు మనకు ఒక సెషన్ ఐడి వచ్చింది. అలానే ఇక్కడ కూడా ఒక సెషన్ ఐడి, సో ఇప్పుడు కూడా ఒక సెషన్ ఐడి వస్తుంది. లెట్స్ వెయిట్. ఓకే, సెషన్ క్రియేట్ అయింది, అవుట్పుట్ కూడా వచ్చింది. సో ఇది ఒక సెషన్ ఐడి. ఓకే, కాపీ. సో ఇదేంటిది, sales_3. ఓకే, ఇలా మనం ఒక నోట్బుక్స్ క్రియేట్ చేసి 3 నోట్బుక్స్కి స్టాండర్డ్ సెషన్ తీసుకున్నాం అనమాట. ప్రతిదానికి కూడా ఒక సెషన్ ఐడి వచ్చింది. సో ఇదొక సెషన్, ఇదొక సెషన్, ఇదొక సెషన్. సో ఇది స్టాండర్డ్ సెషన్ అనమాట. ఓకే, అదే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో మీరు ఎన్నిసార్లు రన్ చేసినా సరే సేమ్ సెషన్ ఐడి ఉంటుంది, అంటిల్ అన్లెస్ ఈ సెషన్ అనేది అవుట్ అయినంత వరకు. లైక్ మనకి టెంపరీ టేబుల్ ఎలా కాన్సెప్ట్, లోకల్ టెంపరీ టేబుల్, గ్లోబల్ టెంపరీ టేబుల్ సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. చూడండి ఇక్కడ 90నే ఉంటుంది అనమాట. ఓకే, సో మీకు కావాలంటే సో 900000 ఇదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాకా మనం రన్ చేసింది స్టాండర్డ్ సెషన్. ఇప్పుడు హై కంకరెన్స్ సెషన్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి చాలు. ఓకే, సో రన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఒక ఇండికేషన్ వస్తుంది అనమాట. ఏదైతే సెషన్ ఉందో ఇది హై కంకరెన్సీ సెషన్ అనమాట. సో మీకు పేరు ఎలా వస్తుంది అంటే HC_నోట్బుక్ నేమ్_ సమ్ కైండ్ ఆఫ్ ఒక నెంబరింగ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. HC అంటే హై కంకరెన్సీ, _ అంటే మనం ఏదైతే నోట్బుక్ పేరు ఇచ్చామో అది వస్తుంది. అండ్ దాని తర్వాత కోడ్ అనేది ఆటోమేటిక్గా నేనేమి ఇచ్చింది కాదు, ఆటోమేటిక్గా తీసుకుంటాం అనమాట. ఓకే, రన్ అవుతుంది. చూడండి, హై కంకరెన్సీ సెషన్. ఓకే, ఇప్పుడు మనకి హై కంకరెన్సీ సెషన్ మీద చూడొచ్చు, మీరు ఎన్నైతే క్రియేట్ చేస్తే అన్నీ ఉంది. అలానే జాయిన్ 1/5 అంటే అవుట్ ఆఫ్ 5లో 1 నోట్బుక్ అనేది ఈ హై కంకరెన్సీ సెషన్లోకి జాయిన్ అయింది అనమాట. ఇప్పుడు దీన్ని కాపీ చేస్తాం. చూడండి, ఇక్కడ నోట్బుక్ జాయిన్డ్, కొలాబరేషన్ సెషన్, ఎక్స్పైరీ అన్నీ వస్తుంది. సో సారీ, కాపీ చేస్తున్నాను ఇది. కాపీ. సో HC ఇది sales_1. ఓకే, ఇక్కడ కూడా నేను చూడండి మనకి హై కంకరెన్స్ సెషన్ వస్తుంది చూడండి. ఓకే, రన్ చేస్తున్నాను. లెట్స్ దట్. లోడ్ అవుతుంది. చూడండి, మనకి ఎక్కడ కూడా మీరు ఎప్పుడైతే హై కంకరెన్సీ సెషన్ అనేది ట్యాగ్ చేశారో ఈ నోట్బుక్ కి, సెషన్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఉన్న సెషన్ షేర్ చేసుకుంటుంది. ఎక్కడైనా సెషన్ క్రియేట్ అవుతుందా, ఎక్కడ క్రియేట్ అవుతుంది. జస్ట్ మీరు ఏదైతే రన్ చేశారో నోట్బుక్ లో ఎన్ని సేల్స్ ఉంటే అన్ని సేల్స్ రన్ అవుతుంది, కానీ సెషన్ ఎక్కడ ఎక్స్ప్లిసిట్ గా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెషన్ కూడా చూద్దాం. సో చూసారా, సేమ్ సెషన్. ఓకే, ఎన్ని నోట్బుక్స్ కి ఇచ్చేసాను, 2 నోట్బుక్స్ కి. ఓకే, సో మీకు కావాలంటే ఇక్కడ కూడా ఇది తీసుకున్నాను.
ఇప్పుడు రన్ చేసినప్పుడు చూడండి, సో సెషన్ రెడీ. ఎక్కడ కూడా చూడండి, సెషన్ అటాచ్డ్ ఇన్ 1 సెకండ్ అనమాట. జస్ట్ మనం అటాచ్ చేసిన స్టాండర్డ్ సెషన్ నుంచి హై కంకరెన్సీ సెషన్కి. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 3/5. సో మీరు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఎన్ని నోట్బుక్స్ జాయిన్ అయినాయి? 3/5 అనమాట. అంటే 3 నోట్బుక్స్. ఇప్పుడు దాకా మనము ఒక హై కంకరెన్సీ సెషన్ అనేది క్రియేట్ చేస్తే మనకి 3 నోట్బుక్స్ అనేది దాన్ని ట్రాక్ చేయడం జరిగింది. ప్రతిదానికి కూడా సెషన్ ఐడి చూడండి, కాపీ. ఓకే, సో సేల్స్ అండర్స్కోర్ అనమాట. అబ్జర్వ్ చేశారా? అదే నేను స్టాండర్డ్ సెషన్లో ఓకే ఒక్కో నోట్బుక్కి రన్ చేసి సెషన్ ఐడి క్యాప్చర్ చేసినప్పుడు సేమ్ ఉంది. సో ఫస్ట్ దానికి ఒక రకం ఉంది, సెకండ్ దానికి మూడు సెషన్ ఐడి, థర్డ్ దానికి ఒక సెషన్ ఐడి. అదే హై కంకరెన్సీ సెషన్ క్రియేట్ చేసి దాంట్లోంచి సెషన్ ఐడి మీకు క్యాప్చర్ చేస్తే దేనికి సేమ్ ఉంది, దేనికి సేమ్, అంటే 3 నోట్బుక్స్ కూడా సేమ్ ఉందన్నమాట. ఓకే, అంటే ప్రతిసారి సెషన్ అనేది క్రియేట్ అవటం, ఇనిషియలైజ్ చేయటం అదే ఉండదు. ఎందుకంటే హై కంకరెన్సీ మోడ్ ఏంటంటే ఇట్ కెన్ షేర్ సెషన్ అక్రాస్ ఆల్ ద నోట్బుక్స్ అన్నమాట. అంటే మేబీ సమ్ కైండ్ ఆఫ్ లిమిటేషన్ ఉండొచ్చు ఇన్ని నోట్బుక్స్ అలా. బట్ ఏంటంటే షేర్ చేసుకుంటుంది సేమ్ సెషన్ అనేది ప్రతిసారి అనేది క్రియేట్ అవ్వకుండా. ఇప్పుడు మనకి 3/5 ఉంది కదా. ఒకవేళ మీకు వద్దనుకుంటే ఇక్కడ చూడండి, లీవ్ కరెంట్ సెషన్ అనమాట. ఓకే, కరెంట్ సెషన్ ని లీవ్ కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు చూడండి లీవ్ చేస్తున్నాను. సో ఎస్, ఓకే, మళ్ళీ నార్మల్గా వస్తుంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఉన్నాయి గైస్? 2/5. ఇందాక 3/5 ఉంది. అంటే 3 నోట్బుక్స్ ట్యాగ్ అయినాయి. ఎప్పుడైతే నేను ఈ సెషన్ అనేది డిస్కనెక్ట్ చేశానో ఇమ్మీడియట్ గా ఒక నోట్బుక్ అనేది డిస్కనెక్ట్ అయింది. ఓకే, ఇలా మనకి సో రకరకాలుగా హై కంకరెన్సీ సెషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా మనకి ప్రాక్టికల్ కంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేకపోతే ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది ఏంటండి మీకు చూపించడం కోసం చేయడం జరుగుతుంది అనమాట. సో మేబీ ఇంటర్వ్యూలో కూడా అడగవచ్చు, వాట్ ఈస్ ద స్టాండర్డ్ సెషన్, వాట్ ఈస్ ద హై కంకరెన్సీ సెషన్, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి బెనిఫిట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు కావాలనుకుంటే ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది కదా. సో ఇంకోటి క్రియేట్ చేస్తున్నాం చూడండి. రన్ అవుతుంది. ఇక్కడ సో హై కంకరెన్స్ సెషన్ సేల్స్ _1. సో E145 ఇక్కడ అంటే మీరు అబ్జర్వ్ చేస్తారు కదా డిఫరెన్స్ ఏంటి అనేది. ఇలా మనకేంటంటే సో రకరకాలుగా ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కావాలంటే సో దీన్ని వేరే నోట్బుక్ లో మనం ట్యాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 వస్తుంది. ప్రిపేరింగ్ జస్ట్ విత్ ఇన్ సెకండ్ లోనే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ రన్ చేసుకోవచ్చు. రన్ అవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 2 ఉంటాయి. ఒకదానికో 2 ఉంటాయి. అంటే సో సేల్స్_1, సేల్స్_3 నోట్బుక్స్ దీనికి ట్యాగ్ చేసినాం. అదే సేల్స్_2 నోట్బుక్ దీనికి ట్యాగ్ చేసినాం అనమాట. ఇలా మనకి ఏంటంటే సో హై కంకరెన్సీ స్టాండర్డ్ సెషన్స్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది ఎక్కడ ఎనేబుల్ చేసినాం? బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుందంటే బేసికల్గా వర్క్ స్పేస్ సెట్టింగ్స్కి వెళ్ళి అండ్ డేటా ఇంజనీరింగ్లో స్పార్క్ సెట్టింగ్స్లో సో హై కంకరెన్సీ ఉంటుంది కదా. బై డిఫాల్ట్గా నోట్బుక్స్కి అయితే ఎనేబుల్ ఉంటుంది అనమాట. సో డేటా పైప్లైన్స్కి అయితే మనం ఎక్స్ప్లిసిట్గా రన్ చేయాలి, ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి సెషన్ అనేది షేర్ చేసుకుంటుంది, లేకపోతే షేర్ చేసుకోవద్దు అనమాట. అది కూడా నేను ప్రాక్టికల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే సెషన్ ఐడి సేమ్ ఉంటుందా ఉండదా అనేది కూడా మీకు
క్లారిటీ ఉంటదనమాట ప్రాక్టికల్‌గా చూస్తే. ఇప్పుడు మీకు చూసారు గదా! సో, స్టాండర్డ్ సెషన్‌కి, హై కాన్ఫిడెన్స్ సెషన్‌కి ఎలా ఉందనేది. సో, అలానే ఇది సింగిల్ యూజర్. అదే మల్టీ యూజర్ అనే అతను గూడా ఈ నోట్‌బుక్స్ యాక్సెస్ చేసినప్పుడు సేమ్ సెషన్ ఉంటుందా? లేకపోతే డిఫరెంట్ సెషన్ ఉంటదా? అని గూడా నేను ఒకసారి ఎక్స్‌పెరిమెంట్ చేసి మీకైతే వీడియోలో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ క్లారిటీ అనేది ఉంటదనమాట. ఓకే. సో, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.